పెద్దనాన్న అయితే ఆ కష్టాలు ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. ఏమా ఫుడ్ అంతా వచ్చింది కదా అంతా ఓకే బోర్డ్ రెడీ చైర్స్ రెడీ హాయిరా ఏ లేట్ అయిపోయా దా ఫంక్షన్ అన్ని చూసుకో ఏంట్రా ఇది సుధీర్ తమ్ముడు రిసెప్షన్ అంటే ఆడి పేరు రాయొచ్చుగా ఈ ఫంక్షన్ ఎవరిదరా వాడిదే వాడి రిసెప్షన్ దానికి కారణం ఎవరురా కారణం ఎవరంటే మనసులో ఎంత బాధ పెట్టుకొని నువ్వు పెళ్లి చేసుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు నువ్వు ఆడి బంధు ఆడక్కడ చేశాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు వాడు పెళ్లి చేసుకున్నాడు హ్యాపీగా ఉన్నాడు అది కావాలరా మనకి ఆడి హ్యాపీగా ఉన్నాడు నువ్వు ఎంత బాధపడుతున్నావు నాకు తెలుసురా నేనేం బాధపడుతున్నా బాగానే ఉన్నా బాధపడుతున్నా నాకు తెలుసు అందుకేనా సుధీర్ తమ్ముడు రిసెప్షన్ చూసా బాధపడుతున్నావు అరే నువ్వు అన్నదానికి ఆలోచిస్తున్నారా నిజంగా నాకు అంత బాధ లేదురా ఏడుస్తున్నావు కూడా నువ్వు నేను ఏడుస్తున్నానా చూడు క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చావా ఇచ్చాను రా స్వీట్ ఏం పెట్టారు షుగర్ షుగరా స్వీట్ సమయం దొరకలేదు అందుకే నేను ఒక అరకేజీ షుగర్ తెచ్చి స్పూన్ ఏం చేస్తున్నా ఇచ్చాను బట్ ఇంత భోజనం ఎంతమంది చెప్పారు ఒక 300 మంది చెప్పాను రా 300 మంది ఎందుకు రా వచ్చేది 100-150 సుధీర్ చేస్తున్నాడు ఫంక్షన్ ఇంటికి పార్సల్ పట్టుకెళ్తాడు పార్సిలా సుధీర్ తమ్ముడు రిసెప్షన్ అంటే సుధీర్ చేస్తున్నాడు నువ్వు ఎంత బాధపడతావు అందరికి తెలియాలి అరే సరే సరే వెల్కమ్ చెప్పడానికి వెల్కమ్ కాల్ గర్ల్స్ ఫోన్ చేశాను వచ్చేస్తున్నారు కాల్ గర్ల్స్ ఏంట్రా ఉండాల్సింది అక్కడ వెల్కమ్ గర్ల్స్ ఏంటి వెల్కమ్ గర్ల్స్ తెలుగు కాల్ గర్ల్స్ ఫోన్ చేశాను రా నేను వచ్చేటప్పుడు చూసాను కింద ఏంటి గొడవ ఏంటి అప్పర గారికి అప్పుడు గొడవ పెడుతున్నారు లోపల నువ్వు వెళ్ళి ఏదో మేనేజ్ చెయ్యి సెలబ్రిటీ రౌండ్ వచ్చారు ఇప్పుడు వచ్చారా ఎవరు వచ్చారు దుర్గారావు వచ్చాడు లోపలికి వెళ్ళాడు 24/7 party చేతం చీకటి దాటి దువా 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 హే చేసి కారుబా ఎంబ్రేస్ అయ్యేదాకా చాంపియన్లో షాంపెన్ అంట తాగు నువ్వు చదువు సాంగ్ లో వచ్చింది షాంపెన్ అని చాంపియన్ సాంగ్ వస్తే నువ్వు అక్కడ పైన రూమ్ తీసి అక్కడికి వెళ్ళి తాగు ఏం చేస్తున్నావు అలాంటి వాళ్ళు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తుంటా సారీ రా తమ్ముడు సారీ ఏమనుకోద్దురా ఫోటోలు ఫోటోలు మీరు దగ్గర సిగ్గుందిరా నీకు కష్టపడి అన్ని పెళ్లి చేస్తుంటే ఫోటోలు తీయించుకుంటావా నీకే బుద్ధి ఉండాలి కదా ఫోటోలు ఎవరు తీయాలరా వాడికి రా ఫోటోలు తీయాలి ఎవడు రాడు ఆడు మనిషి రూపంలో మిషన్ రాడు నువ్వు నించోరా అరే నేను నించోడు తింటరా నువ్వు నించోరా ఈ ఫోటోలు నువ్వు ఉండాలరా ప్రతి ఫోటోలు నువ్వు ఉండాలరా ఓకే రా హ్యాపీ సిల్స్ అయిపోయింది నువ్వు మధ్య చెడగొట్ట దాటి హ్యాపీగా ఉండాలి ఆ హ్యాపీనెస్ కోసం ఇదంతా చేశాను డిస్టర్బెన్స్ ఏంటి సారీ చైర్స్ ఏవి ఎత్తుకోరా చైర్స్ చైర్స్ అంటారు వీటిని ఏమైందిరా చైర్స్ ఇవి చైర్స్ అంటే ఎలా ఉండాలి నేను హ్యాపీగా ఉన్నారా నువ్వు హ్యాపీగా లేవురా ఎంత కష్టపడి చేస్తుంటే వాడు చూడు ఏం చేశాడు నువ్వు తెచ్చిన చైర్స్ తన్నేసాడు ప్లీజ్ నువ్వు ఇప్పుడు ఏం గొడవ పెట్టదు ప్లీజ్ వాడు హ్యాపీగా ఉండాలి అంతేనా ఫంక్షన్ కి మెమిక్రీ ఆర్టిస్ట్ పిలిచాను రా పిలిచావా ఆడియన్స్ అందరూ ఎంటర్టైన్ చేయాలి హలో అవునా అన్నయ్య ఏంటన్నయ్య ఇది ఏమైందిరా మా ఫ్రెండ్స్ కి అక్కడ పప్పు చారులో ఉప్పు తక్కువైందా ఏం చేస్తున్నాను ఉప్పు చారులు ఉప్పు తప్ప నేనేం చేయాలి ఉప్పు ఉంటది పక్కన వేసుకొని నీకంటే పెళ్లి లేదు లొల్లి లేదు పోయి చూసుకోపో ఎలా బాధపడకరా సుధీర్ ఒరే ఆడ అన్నదానికన్నా నువ్వు పొడిచేదానికి బాధ ఎక్కువ ఉందిరా ఇలా సూసైడ్ అలాంటి ప్లాన్ చేద్దాం ఉన్నారా నీకు నేను ఎందుకు రా మన టీం ఉంది నా మందు ఉంది తాగు అరే మీరు లోపల పెట్టండి రా మీరు పిచ్చి చేశారు మెమిక్రీ ఆర్టిస్ట్ వచ్చేస్తున్నాడు సుధీర్ గారు బాగున్నారా రామప్రసాద్ గారు బాగున్నారా సిరి గారు బాగున్నారా సీని గారు సారీ సుధీర్ గారు బాగున్నారా ఎక్కడ ప్రోగ్రామ్ ఇక్కడ మీరు ఇక్కడ చేయాలి అక్కడ ఆడియన్స్ ఉన్నారు కూర్చున్నారు ఎవరిది బర్త్డే ఎవరిది బర్త్డే అంటానండి ఓ సారీ దినాలా మా తమ్ముడు రిసెప్షన్ సార్ మా తమ్ముడు రిసెప్షన్ సార్ మీ రిసెప్షన్ ఎప్పుడైంది మీ పెళ్లి ఎప్పుడైంది నాకు పెళ్లి అవ్వలేదు సార్ మీకు పెళ్లి అవ్వకుండా తమ్ముడు వీడు పెళ్లి చేసుకోకుంటే త్యాగం చేసి తమ్ముడు పెళ్లి చేశాడు సార్ చెప్పరా ఊరంతా చెప్పు నీ అయ్యా ఇవన్నీ ఏదైనా పర్లేదు మీ పెళ్ళప్పుడు నాకే ప్రోగ్రామ్ ఇవ్వాలి ఇస్తాను సార్ ఓకే సార్ రైట్ విచ్చేసినటువంటి బంధుమిత్రులకు అందరికీ స్వాగతం సుస్వాగతం ముందుగా నేను చేసినటువంటి వాయిస్ సాయి కుమార్ గారు మాట్లాడుతూ ఉంటుంది ఇక్కడ అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసినటువంటి బంధుమిత్రులకు కూడా స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా
నిర్వహిస్తున్నారు. సూపర్ సూపర్ బాగా చేశారు సార్. అరే తమ్ముడు బాగా చేశారు కదా. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సాయి కుమార్ గారు మాట్లాడుతూ ఉంటుంది డిస్కషన్. ముందుగా సాయి కుమార్ గారు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు మీ సినిమా అన్ని చూశాను, మీ సినిమాలు ప్రతి ఒక్కరు నాకు చాలా ఇష్టం. అప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ గారు అన్నారు. వెంటనే మళ్ళీ సాయి కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్, మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది, ఓకే బాయ్. వెంటనే పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఇందులో సాయి కుమార్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి వయసు ఎక్కడ ఉంది? మాట్లాడదు కదండి, మాట్లాడరేంటి అన్నారు కదా. ఇప్పుడు చిరంజీవి గారితో సాయి కుమార్ గారు మాట్లాడుతూ ఉంటుంది. సాయి కుమార్ చేస్తాడు. సాయి కుమార్ గారు, చిరంజీవి గారు మీ 150 సినిమా చాలా బాగుంది, అదందరూ అమ్ముడు లెట్స్ కొమ్ముడు ఇంకా బాగుంది. అప్పుడు చిరంజీవి గారు అన్నారు. అప్పుడు మళ్ళీ సాయి కుమార్ గారు సార్ మీ డాన్స్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. వెంటనే చిరంజీవి గారు అని అన్నారు. మళ్ళీ చిరంజీవి గారు ఎక్కడ ఉన్నారు సార్ ఇందులో? చిరంజీవి గారు మాట్లాడారు కదండి. ఏం మాట్లాడారు సార్? అన్నారు కదండి. ఇప్పుడు సాయి కుమార్ గారితో సాయి కుమార్ గారు మాట్లాడుతూ ఉంటుంది. ఆయనకు తెలిసింది ఒకటే వాయిస్, సాయి కుమార్ ఇంకేది చేయకూడదు డిసైడ్ అయ్యాడు. ఫస్ట్ సాయి కుమార్ గారు కనిపించే 3 సినిమాలు చట్టానికి ఇద్దరు మనకి న్యాయానికి 10 రూపాయలు అయితే, అప్పుడు వెంటనే ఈ డైలాగ్ విని సెకండ్ సాయి కుమార్ గారు అవసరాల కోసం దారు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. అసలు సాయి కుమార్ గారు అక్కడ లేరు. ఓకే ఇప్పుడు చేయండి. ఓకే రైట్. అవసరాల కోసం దారు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు ఈ నాటకంలో. సార్ ఇట్రండి. ఏం చేశారు సార్? మళ్ళీ సాయి కుమార్ చేశారు. కళ్యాణ్ చెప్పారు అక్కడ ఉన్నారు మరి. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ సార్, రోజా గారితో సాయి కుమార్ గారు మాట్లాడుతూ ఉంటుంది. రోజా గారి వాయిస్ ఉండదు ఇందులో, మీరు చూడండి సార్. ఓకే రోజా గారు రోజా పువ్వు పాట చాలా అద్భుతంగా ఉంటుంది మీ పేరు మీద, మీ అందం అమోఘం, మీ స్మైల్ చాలా బాగుంటుంది అన్నారు. ఇందులో రోజా గారు అసలు ఏం మాట్లాడలేదుగా. రోజా గారు ఆ రోజు మౌనవతం. నువ్వేరా మాట్లాడేది? మంచి ఫేమస్ రా, బాగా చేస్తారు సార్. ఇప్పుడు సాయి కుమార్ గారికి జ్వరం వస్తేలా ఉంటది. నేను దండం పెడతారా? సాయి కుమార్ గారు జ్వరం వస్తే ఎలా ఉంటుంది? సాయి కుమార్ గారు జ్వరం వస్తే ఫేమస్ ఎట్లీస్ట్ పంపించండి. నాకోసం ఒక వాయిస్ సార్, ఒకసారి రాజశేఖర్ వాయిస్ చేయండి సార్, చాలా బాగుంటారు సార్ రాజశేఖర్ గారిని. ఎవరైతే నాకేంటి సాయి కుమార్ గారు కదా రాజశేఖర్ గారు డబ్బింగ్ చెప్పేది. సుమన్ గారు వాయిస్ వచ్చేయండి. సుమన్ గారు సార్. గీత నిజంగా నీ అందం చూసి చాలా సూపర్ సార్. ఏంట్రా సూపర్? ఎందుకు మిషన్ తప్పాడు దగ్గర? ఏం చేస్తా? సాయి కుమార్ గారు వాయిస్ ఏం చేయట్లా సార్? ఇప్పుడు పెద్దరాయుడు సినిమాలో రజనీకాంత్ గారు వాయిస్ నేను అన్న పెడతారా? అది కూడా సాయి కుమార్ గారే చెప్పారా? సుధీర్ అపూర్వ వచ్చిందిరా. ఏ ఆనందం లేదే, అప్పుడంత ఆనందం ఉంది. ఇందాక వచ్చిన మిమిక్రీ ఆర్టిస్ట్ సరిగ్గా ఎంటర్టైన్ చేయలేదు. నాకు తెలిసిన ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, మన వెంకీ లేడు. అంటే పిలిచాం ఎలా రమ్మని ఇంకా రాలేదు. వస్తున్నాడు. నాకు మిమిక్రీ ఆర్టిస్ట్ పిలిచాడు రేడు. ఆడేమో అందరూ చచ్చ చేశాడు. వేరే వాడు అవసరమా? తెలుసురా నువ్వు బాగా చేస్తావని, అందుకే నేను చెప్పాను. సూపర్ రా, అదిరిపోయిందిరా, చేయరా. ఇప్పుడు మా డాలు సాయి కుమార్ గారు వాయిస్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించని 4 సింహమైన పోలీస్. ఏరా ఇండస్ట్రీ మొత్తం సాయి కుమార్ పేజ్కు బతికేస్తున్నారా? ఏంటి చెప్పు. ఇప్పుడు అంతఃపురంలో సాయి కుమార్ గారు ఎలా మాట్లాడతారో చెప్తాను. భోజనం చేసావా? చేయలేదు. ఇంటికి వెళ్ళి ఇంకొక ఇంటికి వెళ్ళే.
కళ్ళలోంచి కారిపోతున్నారా? ఆపండి ఫంక్షన్. ఏంట్రా అయిపోయిందా? అయిపోయిందా? రండి. ఏంటి వచ్చేది? భోజనం చేయడానికి తీసుకెళ్తా. చెప్తానులే. ఈ అవమానం అవసరం నీకు? చచ్చిపోవచ్చు కదరా. అరే నువ్వు మిగతా గెస్ట్లు చూసుకొని ఇలా భోజనం పెడతాను. సుధీర్ అంటే మీరేనా? నేనే. నేను పెళ్లి కూతురు ఫ్రెండ్ని, నా నంబర్ తీసుకోండి. ఏంటన్నయ్య నీ వల్ల నాకు పెళ్ళే కాదనుకున్నా. అరే ఆ అమ్మాయి దాని నెంబర్ తీసుకోమంది. నేను అలాంటోండా? నేనే ఇస్తా అమ్మాయికి నెంబర్. వీళ్ళు అందరికి అన్ని వచ్చాయా? పెరుగు సాంబారు అన్ని వచ్చాయి. ఓకే ఓకే. కానీ రైస్ రాలేదండి. ఆ రైస్ లేదండి, మీరు తెచ్చుకోవాలి ఈరోజు. ఏంటన్నా ఇది? ఏంట్రా ఏమైంది? అప్పంతి చూడలేదు. ఈ పూలేంటనే? వీడికి చెప్పాను వీడికి గులాబీ పూలు తేరా అంటే గులాబీ అంటే తెలియదు తెచ్చాడు. అంటే నాకంటే తెలుస్తుంది గులాబీ, ఆడికి ఏం తెలిస్తే పాపం. నీకేం తెలుసు? నా పెళ్లి వదిలికెళ్ళా. ఫంక్షన్ అయింది చాలు, తిన్నుతో ఆపేసి ఇంటికి వెళ్ళండి. మీరు లోపలికి మీరు రెస్ట్ తీసుకోండి. ఫోటోగ్రాఫర్ ఫోటోలను డిలీట్ చేసే. ఆఫ్టర్ 1 year. హలో యా వస్తున్నా. అరే తమ్ముడు, అరే అనే నేను షూటింగ్ ఉందిరా, బయటికి వెళ్తాను. ఇంట్లో ఉన్నాను. ఏంటి ఇంట్లో ఉండేది? ఏరా ఒకసారి బాబునిచ్చి. మాకు ఆఫీస్ వర్క్ ఉంది. వాడికి డైపర్లు మార్చు. షూటింగ్కి వెళ్ళాలరా బాబు, నాకు ఇచ్చేస్తా ఎలాగా? నాకు ల్యాప్టాప్ లో వర్క్ ఉంది, నాకైతే తెలీదు. సరే వెళ్ళండి, నేను లేట్గా వస్తాను చెప్తాలే. పెళ్లి చేసుకుంటే బాగుండేది, ఏమీ లేకుండా పిల్లల్ని నడుచుకోవడం అయిపోయింది. సుధీర్ ఏంటన్నా? సుధీర్ ఏంట్రా పాప అనేది డైపర్స్ మాత్రం ఏంటిది? ఆపండి ఫంక్షన్. ఫంక్షన్ అయిపోయి సంవత్సరం అయింది. పిల్లలకు పెట్టేశారు, మళ్ళీ ఆపంట ఫంక్షన్ అంటావు. అదే కంటిన్యూటీ. పెళ్లి చేసుకుంటే నీకు ఈ పాటికి 2 ఉండేవారు కదరా. ఏంటిది? సెటప్ లో పిల్లలరా. హాయ్ సుధీర్. రష్మి ఎలా ఉన్నావు? ఐమ్ గుడ్. ఏంటి ఎలా వచ్చా అసలు? ఇక్కడ పక్క ఇంట్లో షిఫ్ట్ అయ్యాను, సో ఐ థాట్ వచ్చి కలుద్దామని. పెళ్లి కూడా అయిపోయింది. అరే క్యూట్ బేబీ, యువర్ బేబీ? మా తమ్ముడు కొడుకు. ఓకే. సో సుధీర్ నీకు పెళ్లి అయిందా? నాకు అవ్వలేదు. నీకైందా? ఆఫ్ కోర్స్ అయ్యింది. 2 పిల్లలు ఉన్నారు. ఏం చేస్తున్నావు? డైపర్లు మారుస్తున్నాడు. అయితే ఒక డే కేర్ ఓపెన్ చేయొచ్చు కదా, నా పిల్లలు కూడా నీ దగ్గర పంపిస్తా. సూపర్ ఐడియా. ఏంటి రష్మి నువ్వు కూడా అలా ఉంటావు? అంటే ఇప్పుడు నీకు ఎప్పటికీ పెళ్లి కాదు. ఇప్పుడే చెప్పాను, నువ్వే ఓహో ఆహా రెచ్చిపోయి లేదు ఐ డోంట్ కేర్ అని చెప్పావు. ఇప్పుడు నోబడీ కేర్స్ అన్నమాట. సో హియర్ టేక్ కేర్. ఏంటి మీ బేబీని కూడా? నేను ఈవినింగ్ వస్తా. అంటూ ఓ కథ చెబుతాను వినరా బ్రదరో, నే చెప్పే కథలో మా నాన్నే హీరోలే, మాటల్లో కొంచెం కరుకే. ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ లో నీకు మంచి ప్రోగ్రామ్ ఇస్తాను. మా ఫ్రెండ్ కూడా మిమిక్రీ చేస్తాడు. రే మిమిక్రీ ఆర్టిస్టా? అప్పుడు ఇప్పుడు బాగా డెవలప్ అయ్యారా? మంచి వాయిస్ చే. సాయి కుమార్ గారు చిన్న ఉన్నప్పుడు అవసరాల కోసం దారు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయా. ఒక్కసారి సార్. రష్మి వాళ్ళ బాబు. రష్మి బాబా? రష్మి తెలుగు వచ్చా? సాయి కుమార్ గారు మీ ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. ఇప్పుడు సాయి కుమార్ గారు నేను నీకు హాయ్ చెప్తున్నాడు. సార్ లాస్ట్ సాయి కుమార్ గారికి జలుబులేస్తా ఉంటది. నాకు ఒక్క వాయిస్. సాయి కుమార్ నడుచు చెప్పి నాకు చూపించాలి. సాయి కుమార్ గారు నడుచుకే పరిగెత్తి వెళ్ళిపోవాలి. నాగబాబు సార్, ఈ స్కిట్ మీద మీ స్పందన ఏంటి? ఏదో మొత్తానికి వాళ్ళిద్దరు కొన్న ఎక్స్పీరియన్స్ తోటి బాగా చేశారు. నాకు బాగా నచ్చింది సాయి కుమార్. ఇప్పుడు సాయి కుమార్ గారు నాగబాబుతో మాట్లాడుతూ ఉంటది. ఎలా మాట్లాడరా? ముందుగా సాయి కుమార్ గారు నాగబాబుని చూశారు. అన్నయ్య బాగున్నారా? నేను జబర్దస్త్ ఎప్పుడు చూస్తుంటాను. జబర్దస్త్ లో అవినాష్ చాలా బాగా చేస్తాడు. వెంటనే నాగబాబు గారు అప్పుడు వెంటనే సాయి కుమార్ గారు నాగబాబు అన్న మీ నవ్వు చాలా బాగుంటుంది. వెంటనే ఇది విని నాగబాబు గారు
ఇందులో నాగబాబు గారు ఎక్కడ మాట్లాడారు సార్? మా నవ్వారు కదండి. హిలేరియస్ గా ఉంది నీది. థ్యాంక్ యూ సార్. ఈ స్కిట్ సాయి కుమార్ స్పెషల్. బాగుంది, ఫుల్ గా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. రోజా గారు నిజంగా మా సుధీర్ చాలా స్పోర్టివ్ మనిషి కదా. అవునా? బాబు గారు చెప్పినట్టు అవినాష్ ది హిలేరియస్ గా ఉంది, అసలు ఫుల్ పడి నవ్వు. బాగుంది.